హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ అలాగే గోంగూర చికెన్ కర్రీ రెండు ఎట్ ఏ టైం ప్రిపేర్ చేసుకుందాం. చికెన్లో గోంగూర యాడ్ చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదండి. ఎంత మంచి కర్రీ అయినా గోంగూర చికెన్ కర్రీ ముందు తక్కువనే చెప్పాలి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. బట్ కొందరు ఉంటారు తినని వాళ్ళు, వాళ్ళ కోసం కాదు కానీ గోంగూర చికెన్ ఫ్యాన్స్ కోసం చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. ఒక్కసారి తింటే మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు చికెన్ కర్రీ అలాగే గోంగూర చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 kg చికెన్ తీసుకుంటున్నాను. అలాగే గోంగూర కట్ట 1, పచ్చిమిర్చి 6, అలాగే ఉల్లిపాయలు 2, టొమాటోస్ 3, కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా, వీటిని కడిగి కట్ చేసుకుందాం. గోంగూర కట్ చేసుకుందామండి. కొందరు కాడలతో కూడా కోసేసి తింటారు, కావాలంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా పుల్లగా అనిపిస్తుంది. నేనైతే ఇలా లీవ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేద్దాం. ఇలా పెద్ద గిన్నెలో ఎక్కువ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే దీనిలో ఇసుక ఉంటుంది కదా. చూడండి ఇలా, అందుకే పెద్ద గిన్నెలో క్లీన్ చేసుకోవాలి. మరలా సెకండ్ టైం కూడా ఈ గోంగూరని క్లీన్ చేసుకున్నామండి. ఎప్పుడైనా ఆకుకూరల్ని క్లీన్ చేసేటప్పుడు 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఒక్కసారి క్లీన్ చేస్తే ఇసుక అనేది దానిలో ఉన్న మట్టి కూడా పోదన్నమాట. సో 2 times క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. గోంగూర చికెన్కి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: క్లీన్ చేసిన గోంగూర, ధనియాల పౌడర్ 1/2 tablespoon, దాల్చిన చెక్క 5 లవంగాలు, స్పైసెస్ పౌడర్ 1 tablespoon, సాల్ట్ 2.5 tablespoons, పసుపు 2 tablespoons, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons, ఎండి కొబ్బరి తురుము 1 tablespoon, కారం 2 tablespoons, క్లీన్ చేసిన చికెన్ 1 kg, ఆయిల్ 5 tablespoons, చాప్ చేసిన ఆనియన్స్, చాప్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, నిలువుగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్, అలాగే కట్ చేసిన టొమాటోస్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉన్న ఆనియన్స్లో కొన్ని ఆనియన్ పీసెస్ ఉంచి 1 bowl ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చిలో కూడా సగం పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మిగిలిన సగం గోంగూరలో వేసుకోవడానికి పక్కన పెడదాం. ఆనియన్స్ బాగా మగ్గాక ఇప్పుడు కట్ చేసినటువంటి టొమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అలాగే టొమాటోస్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు కుక్ చేసుకుందాం. 5 minutes చికెన్ ఉడికాక ఇప్పుడు 1.5 tablespoon సాల్ట్, 1 tablespoon కారం, 1 tablespoon పసుపు, 1/2 tablespoon ధనియాల పౌడర్, అలాగే 1 tablespoon బిర్యానీ స్పైసెస్ పౌడర్, 1 tablespoon ఎండి కొబ్బరి తురుము వేసుకొని గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ స్పైసెస్ అలాగే మసాలాలు ఇవన్నీ చికెన్ పీసెస్కి పట్టేలా వాటర్ యాడ్ చేయకుండా ఉడికిస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్లో స్పైసెస్ మసాలాలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉడికించకపోతే కర్రీ అనేది టేస్టీగా అనిపించదండి. ఆ ముక్క కూడా దానిలోకి కారం ఇవేమి వెళ్ళవు కాబట్టి టేస్ట్లెస్గా ఉంటుంది. సో చికెన్లో ఉన్న వాటర్ అన్ని డ్రై అయ్యే వరకు అలాగే ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకొని 1.5 glass వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు అలాగే చాప్ చేసిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకుందాం. చికెన్ ఉడికేలోపు గోంగూరని కూడా కుక్ చేసుకుందాం. గోంగూరలో 1 tablespoon కారం, 1/2 tablespoon పసుపు, 1 tablespoon సాల్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా లీవ్స్, అలాగే కొత్తిమీర, 1 tablespoon ఆయిల్, 1 టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. గోంగూరని ఉడికించేటప్పుడు కారం, పసుపు వేయటం వల్ల పచ్చి వాసన అనిపించదండి. ఆ లీవ్స్లోకి ఈ కారం ఇవన్నీ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలామంది ఓన్లీ గోంగూరని మాత్రమే ఉడికించి కర్రీలో కలిపేస్తారు, అలా టేస్ట్ అనిపించదు అనమాట. ఈ విధంగా కారం, పసుపు అలాగే పుదీనా ఫ్లేవర్ ఉంటుంది కదండి, అదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే చెక్క, లవంగాలు ఇవన్నీ వేయటం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర ఉడికిందండి. స్టవ్ ఆపేసి మ్యాషర్ తీసుకొని జస్ట్ ఈ విధంగా మ్యాష్ చేసుకుందాం. గోంగూరలో చికెన్ వేయకపోయినా ఈ విధంగా గోంగూర ప్రిపేర్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ గోంగూరతోనే రైస్ అంతా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైం మీరు కూడా ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. లిడ్ ఓపెన్ చేసి చికెన్ కర్రీని చూద్దాం. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేద్దాం.
ఇప్పుడు కొంచెం కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుందాం. గోంగూర తినని వాళ్ళు ఈ విధంగా తినొచ్చు. మిగతా కర్రీ ఈ గోంగూరలో వేసుకుని గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకుంటే చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. గోంగూర చికెన్ కర్రీని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఎట్ ఏ టైం 2 కర్రీస్ రెడీ అయిపోయినాయండి. ఏది కావాలంటే ఆ కర్రీ వేసుకొని తినొచ్చు, లేదా 2 కర్రీస్ టేస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.